మనం ఎడిపల్లిలోని జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ తెలుగు మీడియం స్కూల్లో ఉన్నాము. ఇక్కడ మనతో ప్రిన్సిపల్ సాయిల్ గారు ఉన్నారు. ఈ స్కూల్ గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. చట్టం టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారము. ఈ విద్యా సంస్థలో మీరు టీచర్గా ఎప్పుడు చేరారు? నేను ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి 31 జూలై 1989లో రావడం జరిగింది స్కూల్ అసిస్టెంట్గా. మొట్టమొదలు నేను మద్దూరులో స్కూల్ అసిస్టెంట్గా అపాయింట్ కావడం జరిగింది. అప్పటి నుంచి నేను వివిధ పాఠశాలలో పనిచేశాను. మద్దూరు నుండి నవీపేట్కు జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ నవీపేట్, ఆ తర్వాత జెడ్పిహెచ్ నందిపేట్, యూపీఎస్ ధర్మారం, జెడ్పిహెచ్ ధర్మారం. ప్రమోషన్లో జెడ్పిహెచ్ మంతిని పాఠశాలకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నేను ఈ పాఠశాలకు 2015లో రావడం జరిగింది ఇక్కడికి. ఈ 2015లో మీరు పాఠశాలకు వచ్చినప్పుడు స్ట్రెంత్ ఎంత, ఇప్పుడు స్ట్రెంత్ ఎంత? స్ట్రెంత్ విషయంలో మనం మాట్లాడుకుంటే గవర్నమెంట్ పాఠశాలలో ఫ్లక్చువేషన్ జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి 500 పైగానే విద్యార్థులు రావడము, కొన్ని మళ్ళీ ఈ వివిధ కారణాల చేత వేరే పాఠశాలకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు అప్పుడున్నటువంటి స్ట్రెంత్కు ఇప్పుడున్నటువంటి స్ట్రెంత్కు పెద్ద తేడా ఏం లేదు, ఒక 40-50 మంది విద్యార్థులు తప్ప. మరి మేము ప్రతి సంవత్సరం కూడా ఎన్రోల్మెంట్ విషయం లోపల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా బడిబాట లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో మేము ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మరి మా పాఠశాల ఎన్రోల్మెంట్ని కాపాడుకోవడం కోసము, ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడం కోసము అనేక చర్యలు తీసుకుంటున్నాము. ఉపాధ్యాయులు, తర్వాత నేను, తర్వాత ఎస్ఎంసీ కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము. ఇప్పుడు పోయిన అకాడమిక్ ఇయర్కి గాను అంటే ఎంత గ్రేడింగ్ ఎట్లా వచ్చింది, అంటే స్కూల్లో ఎట్లా? మన పరీక్షా ఫలితాలను చూస్తే ఎస్ఎస్సి లోపల ప్రతి సంవత్సరం కూడా మంచి ఫలితాలను సాధిస్తున్నాము. గతంలో మేము మండలంలో ఫస్ట్ ర్యాంకులో కూడా నిలబడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా మటుకు కొంతమంది విద్యార్థులు 10 GPA కూడా సాధించడం జరిగింది. మరి ఈ సంవత్సరం మటుకు చూస్తే మనము 75 మంది విద్యార్థులు ఎస్ఎస్సి పరీక్షకు అపియర్ కాగా దాంట్లో 71 మంది విద్యార్థులు అంటే 96.4% ఫలితాలు సాధించడం జరిగింది. మరి దీనికి అయితే ఏంటంటే ఉపాధ్యాయుల కృషి, తర్వాత తల్లిదండ్రుల సహకారము, దీనికి ముఖ్యంగా విద్యార్థుల యొక్క కృషి, దీనిపైన మనము వీళ్ళందరి యొక్క సహకారంతో మనం ఈ ఫలితాలు సాధిస్తున్నాం మేము. ఇందాక మీరు అన్నారు కదా ఫ్లక్చువేషన్స్ కొంచెం వస్తున్నాయని. ఈ ఫ్లక్చువేషన్స్ అంటే ఇక్కడైతే మంచి స్ట్రెంతే ఉంది. కొన్ని స్కూల్లో అయితే 30-20 మంది అంటే స్టూడెంట్స్ ఉంటా ఉన్నారు. ఎందుకు ఈ ఫ్లక్చువేషన్స్ ఎందుకు వస్తున్నాయి? ఇంత మంచి గ్రాడ్యుయేషన్ చేసుకున్న ఫ్యాకల్టీస్ కూడా ఇక్కడ ఉన్నారు, చాలామంది ఉంటారు. ఇటు మొగ్గు చూపకుండా ప్రైవేట్ స్కూల్కి ఎందుకు మొగ్గు చూపుతున్నారు? మా స్కూల్కి వచ్చేసి ఇక్కడ ఇది మండలము హెడ్ క్వార్టర్ ఇది. దీని కారణంగా తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల విద్యార్థులు కూడా ఇక్కడికి రావడం వల్ల స్ట్రెంత్ అధికంగా ఉంటుంది.
కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి హై స్కూల్ని కూడా ఇంగ్లీష్ మీడియం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చేసేసరికి కొంతమంది విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ పాఠశాలలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని కారణంగా ఏమవుతుందంటే ఉన్నటువంటి స్ట్రెంత్ స్ప్లిట్ అయిపోతుంది దానికి. అందుకోసమే ఈ స్ట్రెంత్ తగ్గడానికి అవకాశం ఉంది. ఇక వేరే స్కూల్ అంటే మన పాపులేషన్ మీద ఆధారపడి ఉంటుంది. స్కూల్ ఏజ్ చిల్డ్రన్, మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, దాంట్లో నుంచి మరి ఎంతమంది ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు అనేది మనము బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రైవేట్ పాఠశాలకు వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ సహకరిస్తే ఏ గ్రామం అయినా కానీ ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ పెరగడానికి అవకాశం ఉంది. ఈ స్కూల్లో అంటే విద్యనే కాకుండా కరికులం ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏమన్నా జరుగుతుంది? కరికులం వర్క్ ఎడ్యుకేషన్ అని ఒకటి ఉంటుందండి, కంప్యూటర్ ఎడ్యుకేషన్, తర్వాత ఆర్ట్స్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్, తర్వాత మోరల్ ఎడ్యుకేషన్. ఈ విధంగా 4 అంశాల లోపల మాకు కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి. దీనికి ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయులు ఎవరు ఉండరు. ఉన్నటువంటి ఉపాధ్యాయులే లాంగ్వేజ్ పండితులకు సంబంధించినటువంటి వారు ఈ మోరల్ ఎడ్యుకేషన్, తర్వాత ఆర్ట్స్ అండ్ కల్చర్, సోషల్ వాళ్ళు చెప్పడము, తర్వాత కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ లేదా మ్యాథ్స్ టీచర్స్ చెప్పడము, ఇటువంటి జరుగుతూ ఉంటాయి. వీరికి ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయులు నియమిస్తే ఇంకా పిల్లలకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది ఉంది కానీ పాఠశాల లోపల కంప్యూటర్స్ లేకపోవడము, కంప్యూటర్స్ బోధించడానికి ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల మరి దీనికి న్యాయం చేయలేకపోతుంది. పూర్తి స్థాయిలో విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నాం మేము. ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ తర్వాత ఇప్పుడు స్పోర్ట్స్ అనేటువంటి మా దగ్గర పీడీ సార్ ఉన్నారు. మరి పీడీ సారు ఎక్స్ట్రా కరికులర్ గేమ్స్ అనేటువంటి నిర్వహిస్తారు. మండల స్థాయిలో కానీ లేకుంటే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పోటీలకు పిల్లల్ని తీసుకుపోవడము, దాంట్లో పార్టిసిపేట్ అవ్వడము. గతంలో కొంతమంది విద్యార్థులు స్టేట్ కూడా సెలెక్ట్ కావడం జరిగింది గేమ్స్ విషయం లోపల. అవార్డ్స్ ఏమన్నా వచ్చాయా సార్? ప్రత్యేకమైన అంటే అవార్డ్స్ ఏమి రాలేదు నేను వచ్చిన తర్వాత. 2015లో ఎప్పుడైతే మీరు ఇక్కడికి వచ్చిండ్రో అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే అంతకుముందు ఉన్న వాళ్ళు సరిగ్గా లేరు, అంతే సరిగ్గా వేయలేరు అని కాదు, మీరు వచ్చిన నుంచి స్కూల్ డెవలప్మెంటు, ఇక్కడ విద్యార్థుల చదువు కూడా కొంచెం అంటే ఎడ్యుకేట్ అయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లాగే విద్యార్థులకు కొంచెం అవార్డ్స్ అట్లాంటి డిసిప్లిన్ అట్లాంటివి అన్నీ నేర్పుతున్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అవునండి, నా పరంగా నేను చెప్పాలంటే ఫస్ట్ ఏంటంటే మన పాఠశాలకు వచ్చే విద్యార్థులు అందరూ కూడా పేద విద్యార్థులు. అది ఎప్పుడు కూడా నా మనసులో ఉంటుంది. మరి ఇటువంటి పేద విద్యార్థులకు మనం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి అంకిత భావంతో పనిచేసి ఈ పేద విద్యార్థుల్ని మనము ఉన్నత స్థాయికి తీసుకుపోవాలనేటువంటి ఆశయంతో నేను పనిచేస్తున్నాను. మా ఉపాధ్యాయులు కూడా నేను అదే సలహా ఇస్తూ ఉంటాను, వాళ్ళు కూడా అదే భావనతో పనిచేస్తూ ఉన్నారు. అందుకోసం ఫస్ట్ ఏంటంటే మా పాఠశాల లోపల క్రమశిక్షణకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. పిల్లలకు ప్రతి సందర్భంలో కూడా ప్రార్థనా సమయంలో కావచ్చు, క్లాస్ రూమ్లో కావచ్చు, ఈ క్రమశిక్షణ గురించి, తర్వాత మోరల్ వాల్యూస్ గురించి, నైతిక విలువల గురించి మేము పిల్లలకు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాము. దానివల్ల విద్యార్థులు మోటివేట్ అయ్యి ఇంకా బాగా చదవడానికి, వృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో మా బాసర్ IIITలో కూడా చాలామంది పిల్లలు సెలెక్ట్ అయినారు. మండల స్థాయిలో కూడా 10 GPA వచ్చినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే క్రమశిక్షణ నేర్పించడం అని చెప్పేసి నేను చెప్తాను నేను. దీనికి నేను తర్వాత ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేస్తున్నారు. తర్వాత గ్రామస్తుల సహకారం కూడా, తల్లిదండ్రుల సహకారము అందిస్తున్నారు. ఈ మిడ్ డే మీల్స్ విషయంలో ఎట్లా ఉంది ఇక్కడ? మిడ్ డే మీల్స్ విషయము పర్వాలేదండి. కాకపోతే మిడ్ డే మీల్స్ విషయంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. మిడ్ డే మీల్స్ వారికి సరైనటువంటి సమయానికి బిల్లులు అందకపోవడము, దానికి కారణంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎనీహౌ ఏంటంటే మేము విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచిస్తాం కాబట్టి మిడ్ డే మీల్స్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా వారితో ఎప్పటికప్పుడు మేము పరిశీలిస్తూ మరి సరైనటువంటి పౌష్టికాహారం అందించడానికి మేము శాయశక్తులా కృషి చేస్తున్నాము. మరి ఈ గుడ్డు విషయానికి వస్తే ఏంటంటే గుడ్డు ధర ప్రభుత్వం ఏదైతుందో గుడ్డు ధర ₹5 చొప్పున నిర్ణయించడం జరిగింది. ₹5 మరి గిట్టుబాటు అవుతలేదనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టడం మానేశారు. మేము కూడా వారిని అడిగితే ఏంటంటే మా సార్ ఇది గిట్టుబాటు కాదు, మేము ప్రభుత్వానికి తర్వాత పై అధికారులకు విన్నవించినాము. మరి అది ఒకవేళ దాని మీద నిర్ణయం వస్తే మేము కూడా ఆ నిర్ణయం ప్రకారము గుడ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వారు సమాధానం చెప్తా ఉన్నారు. మొత్తానికైతే పిల్లలకు మంచి రుచికరమైనటువంటి మెనూ ప్రకారము
పౌష్టికాహారం అందించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. వాస్తవం సార్. వాస్తవంగా మిడ్ డే మీల్స్‌కి వాళ్ళ నిర్వాహకులకి ఇప్పటి వరకు బిల్స్ రాలేదు. బిల్స్ రాకుండా వాళ్ళ జేబుల నుంచి పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారంటే వాళ్ళని గ్రేట్‌ఫుల్‌గానే చూడాలి మనము. అంతేకాకుండా ఇటొచ్చి పేరెంట్స్ మీటింగ్ ఎప్పుడెప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు? పేరెంట్స్ మీటింగ్‌లో మీకు ఎలాంటి సమస్యలు లేవనెత్తుతున్నారు? దానికి మీ సమాధానం ఎట్లా ఉంది? ఇక్కడ మాకైతే ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల కూడా మేము పేరెంట్స్ మీటింగు నిర్వహించాల్సిన అవసరం ఉంది. అయితే మేము ఇక్కడ గమనించినటువంటి విషయం ఏంటిదంటే, పని ఒత్తిడి వల్ల ఎక్కువ మంది తల్లిదండ్రులు హాజరు కాలేకపోతున్నారు. మరి మేము ప్రతిసారి కూడా పిల్లలకు ద్వారా ఎస్ఎంసీ కమిటీ సభ్యుల ద్వారా ప్రతిసారి కూడా మేము ఎక్కువ సంఖ్యలో తల్లిదండ్రులు హాజరు కావడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. పైగా ఏంటంటే వాళ్ళకు మా పైన ఉన్నటువంటి నమ్మకము, ప్రతిదీ కూడా ఏంటంటే ఉపాధ్యాయులు చూసుకుంటారులే అనేటువంటి నమ్మకము తల్లిదండ్రులు కూడా ఏర్పడిందని నేను భావిస్తున్నాను. మరి ప్రతి నెల మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటాం మేము. స్టాఫ్ అంటే సరిపోయే స్టాఫ్ ఉందా? ఇటు వచ్చి స్కావెంజర్ కానీ, అటు వచ్చి నైట్ వాచ్మెన్ కానీ వీళ్ళందరూ ఉన్నారా? ఎట్లా? ఇప్పుడు అకాడమిక్ సైడ్ మనం ఆలోచిస్తే స్టాఫ్ పరంగా ఒక బయోసైన్సు, తర్వాత సోషల్ స్టడీ, ఇంకోటి హిందీ ఒక్కొక్క ఉపాధ్యాయుడు మాకు తక్కువగా ఉన్నట్లు తోస్తుంది మాకు. మిగతా దాంట్లో సఫిషియెంట్ టీచర్స్ ఉన్నారు. 3 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి 3 సెక్షన్లు గాను 3 ఉపాధ్యాయులు ఉన్నారు మాకు, ప్రతి సెక్షన్కి ఒకరు చొప్పున. ఈ మిగతా ఈ సోషల్ స్టడీ, తర్వాత హిందీ, ఇంకోటి బయోసైన్స్ టీచర్ కూడా ఇంకొకరు అవసరం ఉన్నారు మాకు. మరి భవిష్యత్తులో ప్రభుత్వం ఇస్తుందేమో చూడాలి మనము స్ట్రెంత్ను బట్టి. ఇక ముఖ్యంగా మన ప్రభుత్వ పాఠశాలలో ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటిదంటే స్కావెంజర్ సమస్య ఒకటి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలో ఉన్నటువంటి సమస్య. ప్రతి పాఠశాలలో కూడా స్ట్రెంత్ ఏదో రకంగా కృషి చేసి మేము స్ట్రెంత్ను పెంచుకుంటున్నాము. ప్రభుత్వం కూడా వివిధ స్కీముల లోపల అన్ని పాఠశాల లోపల టాయిలెట్స్ ఉండాలనే ధ్యేయంతో అన్ని పాఠశాల లోపల కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కానీ వాటిని క్లీన్ చేయడానికి స్కావెంజర్ లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు కానీ, తర్వాత విద్యార్థులకు అందరూ కూడా, అది బాలురు కావచ్చు, బాలికలు కావచ్చు, మహిళా ఉపాధ్యాయులు కావచ్చు, అందరికీ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. దానికోసం మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. గతంలో ప్రభుత్వం ఏంటంటే స్కావెంజర్స్ని నియమించుకోవడానికి ప్రతి నెల కూడా కొంచెం గ్రాంట్ ఇచ్చేది. కొన్ని సందర్భాల్లో 2,500, కొన్ని సందర్భాల్లో 3,500 అట్లా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి గ్రాంట్ ఏదైతే ఉందో ప్రతి నెల కూడా ఎస్ఎంసీ కమిటీలో వేస్తే దాన్ని మేము ప్రతి నెల కూడా అక్కడ పనిచేసేటువంటి స్కావెంజర్స్కి ఇచ్చేవాళ్ళము. కానీ ఈ మధ్య ఏమైందంటే గత 2 సంవత్సరాల నుంచి ఈ టాయిలెట్స్ మెయింటెనెన్సు, క్లీన్లీనెస్ మెయింటెనెన్స్ అంతా కూడా గ్రామ పంచాయతీ అప్పగించడం వల్ల కొంచెము ఇది కుంటుపడిందని చెప్పుకోవచ్చు. గ్రామ పంచాయతీ వాళ్ళు ఏంటంటే కొన్ని గ్రామాల లోపల వాళ్ళకు బడ్జెట్ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్కావెంజర్ నియమించుకోవడానికి హెడ్ మాస్టర్స్కు అనుమతిస్తున్నారు. వాళ్ళు ఆ అనుమతి మేరకు వాళ్ళు నియమించుకుంటే వాళ్ళు నెల శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని గ్రామాల్లో ఎక్కడైతే మనకు ఆదాయం తక్కువగా ఉందో అటువంటి గ్రామాల్లో వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. అది మాతోటి కాదు, అది గవర్నమెంట్ సమస్య, గవర్నమెంట్ చూసుకోవాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి దీని మీద మేము చాలాసార్లు మా యూనియన్స్ అన్నీ కూడా రిప్రజెంటేషన్ చేసినాయి స్కావెంజర్ నియమించమని చెప్పేసి. మరి ప్రభుత్వం దీని గురించి ఏం పట్టించుకోవడం లేదు. మరి కనీసం ఈ విద్యా సంవత్సరంలోనే కానీ దీని మీద ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకొని మరి ప్రతి పాఠశాలలో కూడా స్కావెంజర్ నియమించుకోవడానికి అనుమతించడము, తర్వాత దానికి సరిపడా శాలరీ జీతము రిలీజ్ చేస్తే దానికి మనము సమర్థవంతంగా పాఠశాల లోపల నీట్నెస్, క్లీన్లెస్ మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అటు బాలికలకు, తర్వాత ఇటు మహిళా ఉపాధ్యాయులు అందరికీ కూడా, పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది మంచిగా ఉంటుంది. మరి తర్వాత ఇక్కడ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నేను మీడియా పరంగా నేను కోరుతున్నాను. మనూరు మన బడి కింద ఈ స్కూల్ వచ్చిందా సార్? వస్తే ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు సార్? ఈ ప్రభుత్వ పాఠశాల లోపల చాలా స్కీమ్స్ వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క పేరుతోటి స్కీమ్స్ ప్రవేశపెడుతూ ఉన్నాయి. అది ఏ గవర్నమెంట్ అయినా కానీ, ఏ స్కీమ్ అయినా కానీ అదేంటంటే ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవడానికి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సర్వశిక్షా అభియాన్ అని చెప్పేసి, సమగ్ర శిక్షా అభియాన్, ఇట్లా కేంద్ర ప్రభుత్వం పరిధి లోపల. అట్లాగే మన ఊరు మనబడి గతంలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద కూడా పాఠశాలలో
ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ ఏ లోటుపాట్లు ఉన్నాయి, మరి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం అవసరం ఉంది, తరగతి గదులు కావచ్చు, లేకుంటే ఫర్నిచర్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్స్ కావచ్చు, అవి ఏవైనా కావచ్చు, ఇంజనీర్స్ సహకారంతో, అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుల సహకారంతో అక్కడ ఉన్నటువంటి అవసరాలని గుర్తించి ప్రభుత్వం కూడా అవసరం ఉన్నటువంటి పాఠశాలకు గ్రాంట్స్ మంజూరు చేయడం జరిగింది. దాంట్లో కొంత భాగం పనులు పూర్తయినాయి. మరి అక్కడ పనిచేసేటువంటి కాంట్రాక్టర్స్కు డబ్బులు సరిగా రాకపోవడం వల్ల, సమయానికి రాకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే పనులు స్పీడ్గా చేయకుండా మెల్లగా చేయడము, విడతల వారీగా చేయడం అనేది జరుగుతూ ఉంది. ఆ లోపల ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మ ఆదర్శ పాఠశాల అనేటువంటి కమిటీలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించింది, మన ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి పాఠశాల వారిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకు శాంక్షన్ ఇవ్వడం, మంజూరు చేయడం, గ్రాంట్స్ మంజూరు చేయడం జరిగింది. అక్కడ పనులు చేపడుతూ ఉన్నారు. కాకపోతే ఏంటిదంటే కాంట్రాక్టర్స్కు చెల్లించే డబ్బులు సమయంలో ఇన్ టైంలో వస్తే ఏంటిదంటే వాళ్ళు కూడా పనులు స్పీడ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. పాఠశాలలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడానికి అవకాశం ఉంటుంది, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. స్కూల్లో 10th క్లాస్ ముగించుకొని బయటకు వెళ్తున్న విద్యార్థులకు గాను మళ్ళీ ఫ్రెష్గా మీ దగ్గరకు వచ్చిన విద్యార్థులకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? మా దగ్గర 6th నుంచి 10th క్లాస్ వరకు ఉంది హై స్కూల్ కాబట్టి. అయితే అది ఏ క్లాసు, అది 6th క్లాసా 10th క్లాస్ అనకుండా ప్రతి పిల్లవాడిని కూడా మనము దృష్టిని కేంద్రీకరించి 6th క్లాస్ నుంచే వాళ్ళని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా క్రమశిక్షణ, నైతిక విలువలు బోధించడము, తర్వాత మోటివేషన్ క్లాసెస్, అంటే పిల్లలకు మోటివేట్ చేయడము, మంచి చదువు పట్ల శ్రద్ధ కలగడానికి ఇవన్నీ చేస్తూ ఉంటాము. అయితే 10th క్లాస్ వాళ్ళకి ఇంకా అవుట్ గోయింగ్ క్లాస్ కాబట్టి వీళ్ళకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తాము. ఎందుకంటే ముఖ్యంగా మనం 10th క్లాస్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న కాలేజెస్ ఎట్లా ఉంటుంది, స్కూల్లో ఎట్లా ఉంటుంది పరిస్థితి. ఇక్కడ స్కూల్లో ఏంటిదంటే ఉపాధ్యాయులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి వాళ్ళకు ఒక్కొక్కరిని ఇండివిజువల్గా వాళ్ళు ఉన్నటువంటి ఏవైనా లోపాలు కనబడితే ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరుగుతుంది. కానీ కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్స్ ఏమవుతుందంటే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు బోధిస్తూ ఉంటారు. ఇండివిజువల్ అటెన్షన్ అనేది ఎక్కువ కనబడదు. అంటే మా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైతే బాగా డిసిప్లిన్గా ఉండి శ్రద్ధగా చదువుతారో, కాలేజ్కు రెగ్యులర్గా వెళ్తారో, మరి వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. సెల్ఫ్ డిసిప్లిన్ గురించి చెప్తాం. ఫస్ట్ అయితే పిల్లలు ఎవరి డిసిప్లిన్ వాళ్ళే నేర్చుకోవాలి, వాళ్ళే ఆచరించాలి. దానివల్ల ఎక్కడ పోయినా కానీ వాళ్ళు డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. పోయిన విద్యార్థులకు అదే బోధించే వాళ్ళం. ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మేము ఫ్రమ్ ద బిగినింగ్ మొదటి నుంచే మేము వాళ్ళకు మోటివేట్ చేస్తూ వస్తున్నాము. మరి ఇప్పుడు కూడా మేము మంచి రిజల్ట్స్ సాధిస్తామని చెప్పేసి ఆశ. కరోనాకు ముందు, కరోనాకు తర్వాత పిల్లల్లో మార్పు ఏమన్నా వచ్చిందా? ఇప్పుడు మళ్ళీ స్థిమితంగా జరిగింది. కరోనా సమయంలో ఒక 2 years అందరూ కూడా బాధపడ్డాం, మన అందరికీ కూడా తెలుసు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా అది కుదిపివేసినటువంటి విషయము, అది సమంజసమే. అయితే విద్యార్థుల్లో క్రమశిక్షణ చెడకుండా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు వాళ్ళ స్థాయిలో వాళ్ళు కృషి చేయడం జరిగింది. ఈ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించారు. ఆన్లైన్ క్లాసెస్ లోపల డిపార్ట్మెంట్ నుంచి స్టేట్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ ట్రాన్స్మిట్ చేయడము, తర్వాత ఇక్కడ లోకల్గా కూడా టీచర్స్ స్పెషల్గా వాళ్ళు లెసన్స్ ప్రిపేర్ చేయి వీడియోల రూపంలో లేకుంటే జూమ్ మీటింగ్ల ద్వారా పిల్లలకు బోధించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ కొంచెం ఏంటంటే ఫోన్ గురించి కొంత మిస్కాన్సెప్ట్ ఉంది అందరి సమాజం లోపల. ఫోను అనేది అది మంచిదే, కాకపోతే దాన్ని మిస్యూజ్ చేయకూడదు. ఏదైనా కానీ మిస్యూజ్ చేస్తే అది మనము వినాశనానికి దారితీస్తుంది. సద్వినియోగం చేసుకుంటే మనకు డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏదైనా కానీ అది మనం ఉపయోగించుకునే విధానం పైన ఆధారపడి ఉంటుంది. చివరిగా పిల్లల తల్లిదండ్రులకు కానీ ఇటు వచ్చి పిల్లల విద్యార్థులకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు మనం ముఖ్యంగా ఏంటంటే మన ప్రభుత్వ వృత్తిలో ఉన్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రజలకు లేకుంటే ఇక్కడ మన పాఠశాలకు మట్టుకైతే విద్యార్థులకు మనం అంకిత భావంతో పనిచేసి వాళ్ళకు సేవలు అందించాల్సిన అవసరం ఉంది. అదే దృష్టితోటి నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ పనిచేస్తూ ఉన్నారు. మరి పనిచేయాలని చెప్పి అదేవిధంగా అంకిత భావంతో పనిచేసి ఈ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి నేను నాణ్యమైన విద్యను అందించాలని చెప్పేసి అంటున్నాను. చూసాం కదా సాయిల్ గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే
పిల్లలకు అంటే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో పిల్లలకు తగ్గట్టుగా అంటే వాళ్ళ పోస్టుకు తగ్గట్టుగా న్యాయం చేయాలి. పిల్లల్ని మంచి మార్కులు తీసుకొచ్చే విధంగా వాళ్ళకి చదువు చెప్పాలి, చదువు నేర్పాలని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.